హాయ్ హలో టు ఆల్ ద మూవీ లవర్స్ అవుట్ దేర్, వెల్కమ్ టు క్రియేటివ్ వ్యూ. లెట్స్ కంటిన్యూ టు లవ్ తెలుగు సినిమా. క్రాస్ రోడ్స్లో చూసాం, కూకట్పల్లిలో చూసాం, కానీ మెల్బోర్న్లో టికెట్స్ అయిపోవడం ఏంటయ్యా, ఇది మామూలు విషయం కాదు. వచ్చి ఈ మంత్ 25th రిలీజ్ అవుతుందని అందరికీ తెలుసు. మూవీ టికెట్స్ రిలీజ్ అవ్వగానే కొన్ని మినిట్స్లో అటు క్రాస్ రోడ్స్లో కంప్లీట్ అయిపోతాయి, ఇటు కూకట్పల్లిలో కంప్లీట్ అయిపోతాయి. కానీ మెల్బోర్న్లో టికెట్స్ రిలీజ్ అయిన 2 minutesకే సోల్డ్ అవుట్ అయిపోయాయంట. ఆస్ట్రేలియా మెల్బోర్న్లో ఐమాక్స్ ప్రీమియర్, వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ స్క్రీన్లో టికెట్స్ 2 minutesలో సోల్డ్ అయిపోయాయంట. అటు నార్త్ అమెరికాలో ఏమో 1.57 ప్రీసేల్ బిజినెస్ జరిగింది. దగ్గర దగ్గర 54,304 టికెట్స్ సోల్డ్ అయ్యాయి. 441 లొకేషన్స్లో 1,737 షోస్ పడ్డాయి. ఇది ఇంకా ట్రైలర్ రిలీజ్ అవ్వకుండానే. అండ్ నిన్న ఆల్రెడీ రిలీజ్ అయిన ఫ్రెండ్స్ అండ్ రోజెస్ సాంగ్ కి వస్తున్న అప్రిసియేషన్ అయితే మామూలుగా లేదు. అండ్ ఇవాళ ప్రియాంక మోహన్ గారు ప్రింట్ అండ్ వెబ్ రియాక్షన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆవిడ షేర్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ చాలా ఎఫర్ట్లెస్ యాక్టర్. ఆయన రేపు సీన్ చేయాలంటే ఇవాళే సీన్ చదువుకొని సీన్ కి ప్రిపేర్ అయ్యి సెట్స్ కి వచ్చి యాక్టర్స్ తో డిస్కస్ చేసి అందరూ కన్వీనియంట్ గా ఫీల్ అయ్యేలా చేస్తారంట. పవన్ కళ్యాణ్ క్రేజ్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. నేను బెంగళూరులో యాక్టర్ అవ్వకముందు ఆయన క్రేజ్ చూశాను, అండ్ యాక్టర్ అయిన తర్వాత ఆయన గురించి తెలుసుకున్నానని చెప్పారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు ప్రియాంక మోహన్ గారు కలిసి షూటింగ్ టైంలో బుక్స్ గురించి, పాలిటిక్స్ గురించి అండ్ మెనీ అదర్ థింగ్స్ గురించి డిస్కస్ చేసేవాళ్ళంట. అండ్ ప్రియాంక మోహన్ గారు ఇమ్రాన్ హాసమి గారితో ఒక సీన్ ఉందంట. ఆ సీన్ గురించి నేను ఎక్కువ మాట్లాడను, ఈ సర్ప్రైజ్ థియేటర్లోనే చూస్తే బాగుంటుంది అని చెప్పారు. ఏంటో ఆ ట్విస్ట్ మరి. నేను మూవీ ఇంకా చూడలేదు. ఒకవేళ చూడాలనుకుంటే ఫస్ట్ డే ఫస్ట్ షో కళ్యాణ్ గారి ఫ్యాన్స్తో కలిసి ఆయన కంచుకోటలో చూడాలని ఉంది. ఒకవేళ పాసిబుల్ అయితే అలా చేస్తానని చెప్పారు. నేనైతే చాలా ఈగర్గా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను. మరి మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బాయ్.